ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఆదికాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాము. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రభువు ఈరోజు రక్తాపరాధం గురించి మాట్లాడుతుండగా విందాము. ఈ హేబేల్ అయితే చనిపోయాడు, కయీను చేత చంపబడ్డాడు. కయీను తన అర్పణము దేవుడు అంగీకరించకపోవడం ద్వారా హేబేలును దేవుడు అంగీకరించడం బట్టి ఆయన మీద పగపెట్టుకొని ఆయనను చంపడం జరిగింది. దేవుడు కయీనును ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని అన్నప్పుడు, ప్రతి బలిపీఠం మీద రక్తం ప్రోక్షింపబడితేనే ప్రభువు యాక్సెప్ట్ చేస్తాడని, లేకపోతే ఆయన రిజెక్ట్ చేస్తాడని మనకు తెలుసు. కాబట్టి ప్రభువు కయీనును అంగీకరించినప్పుడు అతనికి చాలా కోపం వచ్చి హేబేల్తో పోట్లాడి పొలంలో ఉండగా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా సడన్గా హఠాత్తుగా తన తమ్ముని మీద పడి చంపడము జరిగింది. హేబేలు చనిపోయాడు, కానీ అతని రక్తము ఆ భూమిలో కలిసిన తర్వాత ఆ రక్తానికి స్వరం వస్తుందంట. ఆ స్వరం ఏం చేస్తుందంట? దేవాది దేవునికి, తనను సృజించిన ఆ దేవునికి అది మొరపెడుతుందంట. అది స్క్రీమింగ్, భయంకరంగా అరుస్తుందంట. షౌటింగ్, ఇంకా క్రయింగ్, అది ఏడుస్తుందంట. ఆ భూమిలోకి పోయిన రక్తానికి వాయిస్ వస్తుందంట. ఆ వాయిస్ ఏం చేస్తుందంట? ప్రభువును డిస్టర్బ్ చేస్తుంటుందంట. పరలోకంలో ఉన్న దేవునికి న్యాయం అడుగుతూ ఉంటుందంట. ఆ డిస్టర్బ్ చేయడం బట్టి దేవుడు ఆ మొర వింటాడంట. ఆ రక్తం కార్చే మొర విని, దీని గురించి నేను ఏమైనా చేయాల్సిందే అంటూ ఆ కేసును ప్రభు దగ్గరికి, ఆయన కోర్టుకి వచ్చిన ఆ కేసును, ఆ రక్తాపరాధాన్ని ప్రభువు విచారిస్తాడంట, తప్పకుండా విచారిస్తాడంట. అందుకే ఇశ్రాయేలుకు దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇస్తూ ఒక ఆజ్ఞ ఏమిచ్చాడంటే, మీరు ఏ జంతువునైనా తినండి కానీ రక్తంతో తినకూడదని ప్రభువు తెలియజేస్తాడు. అయితే మందసం దగ్గర, సాక్షపు గుడార దగ్గర మాత్రము కొన్ని జంతువులను మీరు తినకూడదని ఇశ్రాయేలుకు ఆయన ఆజ్ఞాపించాడు. అయితే రక్తాన్ని తినకూడదని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే రక్తమే ప్రాణం, రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి మీరు రక్తాన్ని తినకూడదు అని ప్రభువు తెలియజేశాడు. కాబట్టి రక్తం గురించి దేవుడు చాలా సీరియస్గా కేసును టేకప్ చేస్తాడని మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నాము. ఇంకా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ప్రభువు తన ప్రియులైన పిల్లల రక్తము, హతసాక్షుల రక్తము మొరపెట్టుచుండగా ప్రభువు వాళ్ళ లెక్క సంపూర్తి అయ్యే వరకు వారిని వేచి ఉండమని చెప్పడము మనము చూస్తున్నాము. చూడండి, చాలామంది జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా కొన్నిసార్లు ప్రభువు దగ్గర నుంచి మనకు ఎటువంటి సమాధానం రాదు. అంటే మన జీవితంలో కానీ మన పితరుల జీవితంలో కానీ ఇటువంటి రక్తాపరాధం ఉంటే ప్రభువు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడని, దాన్ని ప్రభువు సాల్వ్ చేసుకునే వరకు అది మన జనరేషన్స్కి కంటిన్యూ అవుతుందని ప్రభు తెలియజేస్తున్నాడు. బ్లడ్ స్పీక్స్, రక్తము మాట్లాడుతుందండి. రక్తము మాట్లాడుతుంటుంది. ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, దానికి ఏ భాష ఉందంటే జడ్జిమెంట్, అది తీర్పు. మన పాపను బట్టి మనకు తీర్పు వస్తుందని, అది మెర్సీ తీసుకొని రాదు. ఎటువంటి కృప కనికరము మనకు ప్రభువు నుంచి దొరకదనేది ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే రక్తమే ప్రాణము. ఒక రక్తాన్ని మనము చిందిస్తున్నాము అంటే మనము ప్రాణాన్ని తీసేస్తున్నాము. ప్రాణం తీసివేస్తున్నామంటే ప్రభువు మాత్రమే ప్రాణాన్ని ఇస్తాడు, ఆయన మాత్రమే తీసుకుంటాడు. మనిషి కంటే రక్తము చాలా తెలివైనది, చాలా చాలా తెలివైనది.
కాబట్టి ఆ రక్తంతో మనం ఎప్పుడు గేమ్స్ ఆడొద్దని ప్రభు తెలియజేస్తున్నాడు. చనిపోయిన మనిషి కోర్టుకు వెళ్ళలేడు, ఎటువంటి కోర్టుకైనా వెళ్ళలేడు. కానీ రక్తం మాత్రం దేవుని కోర్టుకు వెళ్తుందంట. ఆ కోర్టు ప్రభువు కోర్టు. అక్కడ ఆ న్యాయస్థానాన్ని, ప్రభువు న్యాయస్థానానికి వెళ్ళి ఆ రక్తము మనకు విరోధంగా మాట్లాడుతుందంట. లూకా 11వ అధ్యాయం 49వ వచనంలో కూడా రక్తాపరాధం గురించి రాయబడి ఉన్నది. ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండనిమ్మని వాళ్ళు అడగడము మనం చూస్తున్నాము. మన పితరులు చేసిన పాపాలు, వాళ్ళు చిందించిన రక్తము ఆ పిల్లలకు కూడా, ఆ వారసులు కూడా సఫర్ కావాల్సి వస్తుంది. అది జనరేషన్స్ కర్స్గా మారిపోతుంది. అంటే తరతరాల శాపంగా పాపం మారడానికి అవకాశం ఉంటుంది. ఆ రక్తము భూమిలో కలిసినప్పుడు దానికి స్వరం వచ్చి అది మనకు విరోధంగా మొరపెడుతుందని చాలామందికి తెలియదు. కాబట్టి అనేకసార్లు మనము రక్తాపరాధ పాపంలో తెలిసి తెలియక పడిపోతుంటాం. పరిస్థితుల కారణంగా కానీ, లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేయడం వల్ల కానీ, లేకపోతే మనకు ధైర్యం లేకపోవడం వల్ల కానీ మనము ఇటువంటి పాపాలలో పడిపోతుంటాం. కాబట్టి దీని విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆయన చాలా పెద్ద తీర్పు మన మీదకి రాకుండా తప్పించుకోవాలని ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు. నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారని ప్రభు వాక్యంలో చెప్తున్నాడు కదా. ఇదే జ్ఞానం, ఇది మనం తెలుసుకోవాలని ప్రభు మనకు బైబిల్లో ముందే రాసి ఉంచాడు. కాబట్టి ఇటువంటి రక్తాపరాధాలు మనం చేయకూడదని, ఆ శాపాలను బట్టి మనము, మన పితరులు కానీ, మన జనరేషన్స్ కానీ సఫర్ కావద్దన్నదే ప్రభువు చిత్తం. ఈ విషయం తెలియక చాలామంది హంతకులు, కిడ్నాప్ చేసేవాళ్ళు, బాంబ్స్ వేసేవాళ్ళు, పొలిటీషియన్స్ కానీ, కొంతమంది రౌడీలు కానీ, కొంతమంది డబ్బు కోసం ఏ పనైనా చేసేవాళ్ళు కానీ ఈ విషయం పట్టించుకోరు. కానీ ఆ పాపాలన్నీ కూడా వాళ్ళ మీదకి, వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ పాపాలు వాళ్ళ మీదకి, వాళ్ళ పిల్లల మీదకి వస్తాయి. కాబట్టి వాళ్ళ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయి. కాబట్టి మనము ఒకవేళ మన ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఇలాంటి తప్పు చేసి ఉంటే ఆ జనరేషన్ కర్సెస్ని బ్రేక్ చేయమని ప్రభువును మనము ప్రార్థన చేసుకుందాము, ఆయనను బతిమలాడుకుందాము. ఆయన మన మొర ఆలకించి ప్రభువు మనకు న్యాయం తీర్చునుగాక. దేవుని నామం నీ తండ్రి ఇంటికి సంబంధించిన రక్త ఆర్ధనాదం నిన్ను మృంగివేయకుండునుగాక. ఆమెన్, 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 ఆమెన్. నీవు ఎవరిని చంపకున్నా కూడా నీ పితరులు ఒకవేళ పాపం చేసినట్టయితే ఆ పాపము నీ మీద, నీ తరాల మీద ఉంటుందన్నది మాత్రం నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఇంకా చాలామంది అన్బిలీవర్స్, అంటే దేవుని విశ్వసించని వారి మీద అయితే ఇది ఎప్పటికీ ఉంటుంది. ప్రభు రక్తం చేత కడగబడాలని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు ఆ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కూడా మీకు ఆ పాపం అనేది తగులుతుంది. చూడండి, ఆ ఫ్యామిలీ లీనేజ్లో నువ్వు ఏ తప్పు చేయకున్నా, నువ్వు ఆ ఫ్యామిలీ లైన్లో నువ్వు ఉంటే చాలు, ఆ పాపం నీకు కూడా అంటుకుంటుంది. ఆ శాపం ప్రభువు నీ మీద కూడా పంపిస్తాడు. అంటే 2-3 తరాల వరకు నేను దర్శిస్తాను అని ప్రభువు చెప్తున్నాడు బైబిల్లో. కాబట్టి పాప భారం మన మీద మోపబడకుండానట్లు మన పితరులు చేసిన తప్పు దోషంలో కూడా మనము దానియేలు వలె నా పాపాలు, నా పితరుల పాపాలు నేను ఒప్పుకుంటున్న ప్రభువా అని క్షమాపణ వేడుకుందాము. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా ఎన్వైర్న్మెంట్లో ఒక కరోనా వచ్చిన మనిషి దగ్గర మనం వెళ్తే చాలు, మనము అతను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో కరోనా మనకు తెలియదు, కానీ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటే వాళ్ళకు కూడా కరోనా వచ్చేస్తుంది. అలాగే ఈ పాపం కూడా అంతే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ పాపం ఎవరిని పట్టుకుంటుంది? చూడండి, ఆల్ అబార్టర్స్ అంటే అబార్షన్స్ చేసుకునే వాళ్ళు, అబార్షన్స్కి అంగీకరించేవాళ్ళు, అబార్షన్స్కి ఒత్తిడి చేసేవాళ్ళు, అబార్షన్కి కారణమైన వాళ్ళు, తర్వాత వీళ్ళందరి మీద కూడా ఆ చిన్న ప్రాణం యొక్క రక్తాపరాధము వాళ్ళకు తగులుతుందండి. చూడండి, ఈ అబార్షన్స్ ఎందుకు జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్నికేషన్, వ్యభిచారం, వివాహేతర సంబంధాలు. పాపం జరిగిన తర్వాత అది బయటపడుతుందేమో అని సమాజానికి భయపడి, లేకపోతే కుటుంబాలకు భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే అబార్షన్కి వెళ్తుంటారు. సో ఇది చాలా పెద్ద తప్పని ప్రభు తెలియజేస్తున్నాడు. లేకపోతే ఇంకా చాలా
రీజన్స్ ఉన్నాయి అబార్షన్కి. కొంతమంది నా కొడుకు కావాలని ఆడపిల్లలు పుడితే చంపడము, లేకపోతే కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, నాకు మగపిల్లలే ఉన్నారు నాకు ఆడపిల్ల కావాలని, అలాంటి కొన్ని కోరికలు ఉంటాయి. ప్రభువు ఎవరినిస్తే వాళ్ళనే తీసుకోవాలి, అంతేగాని మనము చేసే తప్పులు కూడా ప్రభువు ఒప్పుకోవడాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈ పాపము, ఈ రక్తము మనకు విరోధంగా పోరాడుతుంది, దాని నుంచి మనం తప్పించుకోలేమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా చాలా ఈ కాలంలో ఎలా ఉన్నారంటే మ్యారేజెస్ లేట్గా చేసుకుంటున్నారు, ఫస్ట్ సెటిల్ అవుతారు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటా అని మ్యారేజ్ పక్కా చేస్తున్నారు, కానీ సెక్స్ని ఆపడం లేదు. కాబట్టి ఈ సెక్స్ దీంట్లో ఈ ఏమన్నా మెథడ్స్ వాడి వితౌట్ మ్యారేజ్ పిల్లలు కాకుండా జాగ్రత్త పడే వాళ్ళు కూడా అబార్షన్ కిందకే, ఈ ప్రాణం తీసేవారి కిందికే వస్తారని ప్రభు తెలియజేస్తున్నది. ఇంకా ఘోరమైన పాపం. కాబట్టి మ్యారేజ్ కాకుండా సెక్స్లో పాల్గొనడము అది చాలా పెద్ద తప్పు అని ప్రభు బైబిల్ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వివాహము నిష్కల్మషం, పానుపు నిష్కల్మషంగా ఉండాలి అని అంటున్నాడు. అంటే ఏంటి? వర్జినిటీ, కన్యాతత్వం అది ఉండాలి, అప్పుడే మ్యారేజ్ కరెక్ట్ అన్నట్టు ప్రభు దృష్టిలో. మ్యారేజ్కి ముందు ఏ పాపం జరిగినా కూడా ఆ పాన్పు పాపంతో నిండిన పాన్పు అవుతుంది. మన శరీరంతో మనం పాపం చేస్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి ప్రభు ఇచ్చిన శరీరాన్ని మనం గనపరచలేదు కాబట్టి ప్రభు చేతిలోనే డైరెక్ట్ ఎవరి చేతిలో పడరంట, డైరెక్ట్ ప్రభు చేతిలోనే పడతారంట. మన సీక్రెట్గా చేసిన పాపాన్ని దేవుడు బహిర్గతంగా దాన్ని శిక్షిస్తాడు. కాబట్టి ఆయన ఆలయం అంట మన దేహాన్ని ఆయన ఆలయంగా ఆయనకు మనకిచ్చాడు. మనం దేవుని ఆలయాన్ని పాడు చేశాము అంటే మాత్రం ప్రభు చాలా సీరియస్గా దాన్ని తీసుకుంటాడు. ఇది చర్చెస్లో కానీ ఎక్కడ కూడా పెద్దగా చెప్పడు. కాబట్టి యవనస్తులు ఇది కామనే, నార్మలే, ఈ కాలానికి ఇంతే అని అనుకుంటూ 12-13 ఇయర్స్కే వర్జినిటీ కోల్పోతున్నారు. ఇలాంటి భయంకరమైన పాపాలు చేయడం ద్వారా మన శరీరంతో చేసిన పాపాలను బట్టి మనము భయంకరమైన తీర్పుకు ఎదురు చూడడము, లేకపోతే భయంకరమైన పాపంలో పడిపోవడం, లేకుంటే దేవుడే సతానికి మనల్ని అప్పగించడం, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి యవనస్తురాలు ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా, వివాహేతర సంబంధాలు కూడా ప్రభువుకు ఆమోదయోగ్యం కాదు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్త పడ్డా కూడా అది పాపమే, అది రక్తాపరాధమే. ఎందుకంటే ఒక పెళ్ళి కాకుండా ఇంకొక మనిషితో నువ్వు కలుస్తున్నావు అంటే వాళ్ళతో ఒక కవనెంట్లోకి వెళ్ళిపోతున్నావు, ఒక నిబంధనలోకి వెళ్ళిపోతున్నావు. అలా 2-3 లేకపోతే 10 మంది అలా వెళ్ళిపోయేటప్పటికి నీ సోల్, నీ ఆత్మ ఫ్రాగ్మెంట్ అవుతుంది, అంటే విరిగిపోతుంది. వీళ్ళ దగ్గర ఒక పార్ట్, వాళ్ళ దగ్గర ఒక పార్ట్, వాళ్ళ దగ్గర ఒక పార్ట్ అయిపోతుంది. ప్రభు సంపూర్ణుడు, మీరు కూడా సంపూర్ణులుగా ఉండరు. కానీ మన సంపూర్ణత ఏమైపోతుంది అంటే ఒకరి దగ్గర పోయినప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం పార్ట్ మిగిలిపోతుంది, మన హృదయం వాళ్ళ దగ్గర కొంచెం ఉంటుంది, వీళ్ళ దగ్గర కొంచెం ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు అది ఫ్రాగ్మెంటెడ్ సోల్ అంటారు దీన్ని. ఇది చాలా పాపము, ఇది సంపూర్ణతలోనికి రాదు. కాబట్టి ఇది వ్యభిచారం, ఘోరమైన వ్యభిచారం కిందికి మనము వెళ్ళిపోతామని తెలియజేస్తున్నాడు ప్రభు. ఇంకా ఇలాంటి పాపాలు చేస్తూ దేవుని బలలో పాలు పొందితే మాత్రం ఇంకా భయంకరమైన శాపాలకు మనము గురవుతాము. ఇంకా మరి సెక్స్ విషయంలోనే పాపం చేసిన వాళ్ళే ఈ రక్తాపరాధులు అంటే కాదు. ప్రభు దృష్టిలో హేటర్స్ ఆఫ్ ఫెలో మెన్, మన పొరుగు వారిని కానీ మనము, లేకపోతే చర్చిలో వాళ్ళని కానీ ఎవరిని కానీ మనం హేట్ చేయడం, లేకపోతే మన పని ప్లేస్లో ఎవరినైనా హేట్ చేయడం అంటే ద్వేషించడం, ఇలాంటి చేసినా కూడా బ్యాక్ స్లైడర్స్ అంటే ప్రభులో ఉండి కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెనక్కి జారిపోయే వాళ్ళని, వీళ్ళని కూడా ప్రభు శిక్షిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎవరు ఇలాంటి పాపాలకు ఎక్కువగా ప్రాన్ అంటే ఈ పాపాలకు గురవుతారంటే ముఖ్యంగా డాక్టర్స్ అబార్షన్స్ చేస్తుంటారు. సేఫ్ అబార్షన్స్ అని, పెళ్లి కాని పిల్లలకు అలాంటి అబార్షన్స్ వాళ్ళు లీగలైజ్ చేసి వాళ్ళను అబార్షన్స్ చేస్తుంటారు. అది చట్టరీత్యా నేరం అని కూడా మనకు ఒక రూల్ ఉంది, మనకు ఒక చట్టం ఉన్నది. కానీ ఇవన్నీ కూడా సీక్రెట్గా జరిగిపోతుంటాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు అబార్షన్స్ చేస్తుంటారు. వారు కార్చే ప్రతి రక్తము ఆ డాక్టర్ మీదకి వస్తుంది, ప్లస్ వీళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి న్యాయం, డాక్టర్ అనేవాడు ప్రాణదాత అంటారు కదా మనము. సో అలాంటి వాళ్ళు సతాని ఏజెంట్స్గా ఉంటున్నారు చాలామంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే
ఆ శిశువును చంపి ఆ ఆత్మను సతానికి అప్పగిస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళకి డబ్బు కూడా అవసరం లేదు. వీళ్ళకి ఒక ఆత్మ దొరికితే చాలు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంతమందితోటైనా తిరగండి, నేను ఇది చేస్తాను, మీకు అబార్షన్స్, ఫ్రీ అబార్షన్స్ కూడా చేస్తాను నేను అని పిలుస్తుంటారు. అంటే వాళ్ళు ఏమీ ఆశిస్తలేరంటే ఎందుకు ఆ పని చేస్తున్నారు? వాళ్ళు సాతానిక్ ఏజెంట్స్, డాక్టర్ల రూపంలో ఉన్న సాతానిక్ ఏజెంట్స్ వాళ్ళు ఆత్మల సంపాదనే వాళ్ళకు ముఖ్యం. ఒక ఆత్మను చంపి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దాని ఒక సాతాను మంత్రగానికో ఎవరికో ఏజెంట్కి అప్పగిస్తారు అన్నట్టు. సో ఇది కూడా చాలా భయంకరమైన తప్పు. సో డాక్టర్స్ ఈ పాపం నుంచి తప్పింపబడాలని వాళ్ళు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయదనేది ప్రభు చిత్తం. ఇంకా తర్వాత నర్సెస్ కూడా కొన్నిసార్లు ఇటువంటి తప్పులు చేస్తుంటే వాళ్ళది కూడా ఈ పాపం కిందికి వస్తారు. తర్వాత ఈ రోడ్స్ వేసే రోడ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఇన్ఫీరియర్ మెటీరియల్ వాడుతుంటారు. దాని తర్వాత రోడ్లు 2 రోజులకే పాడయ్యి అనేకమైన యాక్సిడెంట్స్ జరిగి చనిపోతుంటారు. ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కానీ ఆ కాంట్రాక్టరు అక్కడ ఆ రోడ్డు మీద కార్చే ప్రతి రక్తంకి ఆయనే బాధ్యుడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు ఈ యాక్సిడెంట్స్కి. కాబట్టి కాంట్రాక్టర్స్ ఏదో ఆ రోజుకి అయిపోతే చాలు, మనకు డబ్బు వస్తే చాలు, డబ్బే పరమావధి అనుకునే వాళ్ళకు ఈ పాపాలు వాళ్ళ మీదకి వాళ్ళ పిల్లల మీదకి వెళ్తారని వాళ్ళు చాలా గ్రహించరు, తెలిసినా పట్టించుకోరు. తర్వాత బిల్డింగ్ కాంట్రాక్టర్స్, చాలామంది మనం చూడండి గోడ కూలి చనిపోయారండి, బిల్డింగ్ పడిపోయి చనిపోయారండి, లేకపోతే బ్రిడ్జెస్ కూలిపోయాయని అవని ఇవని మనకెన్నో కూల్చివేతలు చూస్తుంటాం. మనం కూలిపోతుంటాయి, చిన్న వర్షానికే పడిపోతుంటాయి. ఇలాంటి వాళ్ళు అక్కడ ఎవరైనా చనిపోతే మాత్రం అది మన మీదకే వస్తుంది. అది ఎవరైతే కట్టిస్తారో వాళ్ళ మీదకే రక్తాపరాధం వస్తుంది. ఆ రక్తం వాళ్ళకి విరోధంగా దేవుణ్ణి ప్రార్థిస్తుందంట. ఇంకా చూడండి అంబులెన్స్లో కానీ ఇన్ఫీరియర్ మెటీరియల్ వాడడం, అయితే సరైన ఎక్విప్మెంట్ లేకపోతే ఆ పేషెంట్కు సరైన టైంలో ఆక్సిజన్ కానీ ఇంకేది కానీ అందక చనిపోవడము. తర్వాత ఇంకా గవర్నమెంట్ నుంచి మనీ పొందడానికి ఏదో చేసినామని, ఏదో చెప్పినామని అటు టీచర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ దేవుడు ఏ పని ఇచ్చినా ఆ పనిలో నమ్మకంగా లేకపోతే మాత్రం వారికి ఏమన్నా జరిగితే ఆ అపరాధం మాత్రము వీరిపైకి వస్తుందని తెలియజేస్తున్నాడు ప్రభు. పొలిటీషియన్స్ కూడా చాలామంది పొలిటీషియన్స్ ఆ పొలిటికల్ దాంట్లో ఉండాలి అంటే, ఎన్వైరన్మెంట్లో ఉండాలంటే కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పలేదు, ఏం చేయలేమని అంటారు. కానీ న్యాయంగా కూడా పొలిటీషియన్స్ ఉండగలరు. ప్రభు చిత్తమైతే ఉండగలరు. కాబట్టి ఎటువంటి పాపంలో పడకుండా పొలిటీషియన్స్ కూడా మంచి పాలిటిక్స్ అందించాలనేది ప్రభు చిత్తం. చూడండి ఎలక్ట్రీషియన్స్ కానీ చూడండి, మనకు వైరింగ్ అవి ఇవి చేస్తుంటారు. వాళ్ళు కొంచెం అక్కడిక్కడ తేడా చేసిన ఆ కరెంటు వైరు మనకు కొట్టి లేకపోతే కరెంటు తగిలి అనేకులు చనిపోతుంటారు. అది కూడా రక్తాపరాధమే. తర్వాత మెకానిక్స్ షెడ్స్లో ఉండే మెకానిక్ పనిచేసే వాళ్ళు మంచి వస్తువులు వాడక ఏదో ఒకటి ఇన్ఫీరియర్ వస్తువు వాడి నాణ్యత లేనివి వాడి యాక్సిడెంట్స్కి కారణమవుతే ఆ రక్తాపరాధం వారి మీదకి వస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇంకా జడ్జెస్, లాయర్స్, వీళ్ళు న్యాయం తీర్చకుంటే ఒక మనిషి చనిపోతే ఆ రక్తాపరాధం వారి మీదకే వస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి చూడండి, మనకు ఒక సామెత ఉంది, 100 మందిని చెప్తే కానీ డాక్టర్ కాడంట. చాలా తప్పిది. 100 మందిని చంపాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు ఇదంతా నార్మల్ అని సాతాను దాన్ని చాలా నార్మలైజ్ చేసేస్తున్నాడు. పాపం అంటే తెలియకుండా ఉన్నాం. పంది అంట బురదలో పొర్లి చల్లగా ఉంది, హాయిగా ఉంది అనుకుంటుందంట. అది బురద అని దానికి అసలు ఫీలింగే రాదు. దానికి కొంచెం వేడి కాగానే అది బురద వెతుక్కొని పోయి అక్కడ బురదలో పడుకుంటుంది. అది ఎంజాయ్ చేస్తుంటుంది. అంటే మనం కూడా సాతాను చేత ఎట్లా అయిపోయినామంటే పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. పాపం లేకుంటే మనకు తోయదు. ఏదో ఒక పాపంలో ఉండడం, ఫోన్లో ఉండడం, ఏదో ఒకటి ఆ పాపంలో లేకుంటే జీవించలేని పరిస్థితులు, అడిక్షన్స్, ఇవన్నీ కూడా వాటికి కారణమై ఏదై జరిగినా చూడండి, తాగుబోతులు తాగి తల్లిని తండ్రిని చంపుతున్నారు, భార్యలను పిల్లలను నాశనం చేస్తున్నారు. వాళ్ళ రక్తాపరాధం వారి మీదకి వస్తుంది అని వారికి తెలిసి కూడా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇవన్నిటినీ ప్రభువు చూస్తూ ఊరుకోవడాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ రక్తం వారికి విరోధంగా మొరపెడుతుంటే తప్పకుండా జడ్జిమెంట్ వస్తుందని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ జడ్జిమెంట్
మన మీదకి మన పిల్లల మీదకి రాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభువు ఇచ్చే హెచ్చరికను ప్రతి ఒక్కరం పాటిద్దాం గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న దేవా, నీకే స్తోత్రం, వందనాలు ప్రభా. అనేకమైన మర్మాలను, విషయాలను ప్రభా బైబిల్లో నువ్వు పొందుపరిచావు తండ్రి. సాతాను వాటిని మాకు తెలియజేయకుండా ప్రభా, వాటిని మేము వినకుండా ప్రభా, మాకు తండ్రి జ్ఞానం లేకుండా, మాకు జ్ఞానం కలగకుండా సాతాను మాకు కళ్ళకు గంతలు కడుతుండగా ప్రభా, మాకు చూచు కనులు, వినచెవులు, గ్రహింపు హృదయం దయచేయమని, న్యాయమైన నీ తీర్పుకు మేము భయపడి మేము పాపం చేయకుండానట్లు కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే తండ్రి, మా పితరులు కానీ మేము కానీ చేసిన ప్రతి తప్పు దోషం మీ సన్నిధిని ఒప్పుకుంటున్నాం ప్రభా. రక్తాపరాధం నుంచి మమ్మల్ని, మా జనరేషన్స్ని ప్రభా క్షమించమని, కరుణించి కటాక్షించమని, నీ గొప్ప కృపలో భద్రపరచమని, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, అపవాదితో నువ్వే తండ్రి నాయన మా పక్షాన పోరాడి మాకు విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరిట మీకు నేను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.